అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం రేపిన బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసుతో సంబంధం ఉన్న 11 మంది దోషుల క్షమాభిక్షను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. దోషులకు క్షమాభిక్ష కల్పించడాన్ని బాధితురాలు సుప్రీంలో సవాలు చేశారు. అయితే బిల్కిస్ బానో పిటిషన్కు విచారణ అర్హత ఉందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకటేష్ ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందిస్తారు. వెంకటేష్, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో దోషులకు విధించినటువంటి క్షమాభిక్షను ఈరోజు సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ దోషులకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడాన్ని సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ ఉత్తర్వులను కొట్టివేసింది. వీరికి క్షమాభిక్ష పెట్టేటువంటి అధికారం గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. సో ఆ నేపథ్యంలో ఈ 11 మంది దోషులు ఎవరైతే గత ఏడాది విడుదలయ్యారో రెమిషన్ పేరు మీద, సో వారందరూ కూడా తిరిగి జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. 2002లో బిల్కిస్ బానో ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి మహిళ పైన దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టారు 11 మంది నిందితులు. సో వారిపైన విచారణ జరిగిన తర్వాత 11 మంది దోషులుగా సుప్రీంకోర్టు తెలుస్తూ వారికి మరణశిక్ష విధించింది. అయితే ఆ తర్వాత మరణశిక్షను కాస్త జీవిత ఖైదీగా మార్చారు. సో ఈ మధ్యకాలంలో 2002 నుంచి ఇప్పుడు గత ఏడాది వరకు దాదాపు 14 సంవత్సరాల పాటు వారందరూ కూడా జైల్లో గడిపారు. సో జైల్లో వీరి ప్రవర్తన అంతా కూడా గుడ్ కాండక్ట్ ఉంది, సత్ప్రవర్తన ఉంది. కాబట్టి సత్ప్రవర్తన ఉంది అనేటువంటి కారణంగా గతంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఒక రెమిషన్ పాలసీ ఆధారంగా వారిని విడుదల చేస్తున్నట్టు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వారు విడుదలైనటువంటి సందర్భంలో వారికి జైలు వద్ద ఘనంగా స్వాగతం పలకడం, అలాగే వారికి పూలదండలు వేయడం, స్వీటు పంచిపెట్టడం అంతా కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ఒక మహిళ పైన, బిల్కిస్ బానో అనేటువంటి ఒక మహిళ పైన దారుణంగా అత్యాచారం చేసి ఆమె కుటుంబానికి సంబంధించినటువంటి వారిని హత్య చేసినటువంటి దోషులకు ఇలా ఘనమైనటువంటి స్వాగతం పలకడం, స్వీట్లు తినిపించడం, దండలు వేయడం అంతా కూడా దేశవ్యాప్తంగా ఒక్కసారిగా అందరినీ కలవరపరిచింది. సో ఆ నేపథ్యంలో దీన్ని ఛాలెంజ్ చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ చాలామంది పొలిటీషియన్స్, అలాగే సామాజిక కార్యకర్తలు వారందరూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే ఎవరైతే ఈ కేసులో బాధితురాలుగా ఉన్నటువంటి బిల్కిస్ బానో కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో సుప్రీంకోర్టు దీనిపైన విచారణ జరిపింది. విచారణ జరిపిన అనంతరం కొద్దిసేపటి కిందటే జస్టిస్ బివి నాగరత్నంతో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక సంచలన తీర్పు వెలువరించింది. ఈ 11 మంది దోషులకు రెమిషన్ విధిస్తూ శిక్షాకాలాన్ని తగ్గిస్తూ వారిని బయటికి వదిలిపెట్టడాన్ని తప్పుపట్టింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులన్నిటిని కూడా కొట్టివేస్తూ కొద్దిసేపటి కిందటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. సో ఈ నిర్ణయం పట్ల బిల్కిస్ బానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక రేపుకు పాల్పడినటువంటి, ఒక గ్యాంగ్ రేపుకు, ఒక హీనియస్ క్రైమ్ కు పాల్పడినటువంటి